నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని డివిజన్లలో యుద్ధ ప్రాతిపదికన డ్రైన్ కాలువల పూడికతీత సిల్ట్ తొలగింపు పనులను చేపడుతున్నట్లు కమిషనర్ వైవో నందన్ తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా శనివారం స్థానిక ట్రంక్ రోడ్డు కోమల విలాస్ పరిసర ప్రాంతాల్లో గ్యాంగ్ వర్క్స్ ద్వారా జరుగుతున్న డ్రైన్ కాలువల పూడికతీత సిల్ట్ ఎత్తివేత పనులను కమిషనర్ పర్యవేక్షించారు. డ్రైన్ కాలువలో మరుగునీటి ప్రవాహానికి అడ్డంకిగా శాశ్వత నిర్మాణాలు చేపట్టిన సమీపంలోని ఒక స్వీట్ షాప్ ను 50,000 రూపాయల జరిమానాను కమిషనర్ విధించారు. గ్యాంగ్ వర్క్స్ పూర్తయ్యేంత వరకు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని సంబంధిత ట్రాఫిక్ పోలీస్ విభాగానికి కమిషనర్ సూచించారు. భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. పెన్నా నది రిటైనింగ్ వాల్ ఆనుకొని నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కమిషనర్ గుర్తించి వాటిని తొలగించాల్సిందిగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అన్న క్యాంటీన్ కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. టోకెన్ విధానం ద్వారా మాత్రమే ప్రజలకు ఆహారాన్ని అందించాలని నిర్వాసితులకు తెలిపారు. రీసర్వే ద్వారా నగర వ్యాప్తంగా అన్ని భవనాలకు కొలతలు వేసి అసెస్మెంట్ డిమాండ్లను నిర్దేశించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ వార్డు అడ్మిన్ కార్యదర్శులు పరిశీలించాలని, సవరించిన పన్నులు సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం, రెవెన్యూ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరికీ ఒకటే విన్నపం, మీరు మీ ఇళ్ల ముందు, మీ షాపుల ముందు డ్రైన్స్ ని పూర్తిగా కవర్ చేసి అక్కడ శానిటరీ వర్కర్స్ సిల్ట్ రిమూవల్ చేయకుండా చేసేందుకు ఇబ్బందిగా కనుక మీరు పర్మనెంట్ కవర్ స్లాబ్స్ వేసినట్లయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డ్రైన్స్ ఉండేటువంటిది వాటర్ ఫ్లో ఉండడానికి, వాటిని ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ 15 days ఒకసారి క్లీన్ చేసుకోవాలి. కాబట్టి వాటి మీద పర్మనెంట్ స్లాబ్స్ వేసి ఎంక్రోచ్మెంట్స్ వేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటన్నింటినీ రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ ఇళ్ల ముందు లేదా షాపుల ముందు ఉన్నటువంటి డ్రైన్స్ పైన టెంపరీ స్లాబ్స్ మాత్రం వేసుకోవాలి. అంటే శానిటరీ వర్కర్ వాటిని రిమూవ్ చేసి సిల్ట్ని రిమూవ్ చేసే విధంగా ఉండాలి తప్ప పర్మనెంట్గా వేసుకొని ప్లాట్ఫామ్స్ వేసుకొని వాటి మీద కూడా వ్యాపారాలు చేసుకుంటామంటే కరెక్ట్ కాదు. అందుకనే ఎటువంటి ఉపేక్షణ లేకుండా డ్రైన్స్ మీద ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో టెంపరీ కావచ్చు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కావచ్చు, అన్నింటినీ కూడా రిమూవ్ చేస్తాము, అందులో సందేహం లేదు. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా సహకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైన్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ చేయడం కానీ, ర్యాంప్స్ కట్టడం కానీ, లేకపోతే స్టెప్స్ కట్టడం కానీ చేయరాదని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.